చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందా. ఓకే మరి మన కామెడీ క్వీన్స్ ని కూడా వెల్కమ్ చెప్పేద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అంజలి, సౌమ్య అండ్ యోదా సిస్టర్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. ఆహా 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 అందమంతా మా పటాస్ లోనే ఉన్నట్టుంది ఒక్కసారిగా. నేనున్నా కదా చాలుగా. అది చూడు యోదా అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా, పక్కనే రమ్య ఎంత ట్రెండీ, అచ్చమైన ఇంకో తెలుగు అమ్మాయిలా, అంజలి అచ్చమైన బెంగాలీ అమ్మాయిలా, సౌమ్య అచ్చమైన మరాఠీ అమ్మాయిలా, నువ్వు అచ్చమైన ఉగాండా అమ్మాయిలా. ఓకే మరి మా కామెడీ క్వీన్స్ అందరూ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఓకే పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ విలేజెస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఆంటీలు. అంటే ఆంటీలు మంచిగా వంటలు చేస్తారు అదే కదా. కోడి పందాలు ఎట్ల పందాలు ఉంటాయి. ఆంటీలు కోడి పందాలు ఆడతారు. విలేజెస్ అనగానే గుర్తొచ్చేది ఏమిటి? శ్రీముఖి అని అంజలి లాంటి అందమైన అమ్మాయిలు. అంటే అర్థమైందా? బేసికలీ వాడికి టేస్ట్ లేదు. నిలువచ్చిన అందాన్ని ఇక్కడ పెట్టుకొని మీ దిష్టి బొమ్మల్ని తీసుకుంటాడండి. అందం అంటే అది అందం అన్నా మందం అన్నా మా సౌమ్యనే. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. పొద్దున చెంబు పట్టుకొని రోడ్ల మీద ఏం చేస్తారు? మోకం కడుకుంటా. సిట్టింగ్ లేదు చెంబు పట్టుకొని ఎందుకు అని సిట్టింగ్ చేస్తారు. ఏం సిట్టింగ్? అచ్చా దాంట్లో కలుపు. ఓకే నెక్స్ట్. పంపు సెట్ గడ్డి వెనుక చేసే పనులు. నెక్స్ట్ దొంగ కోళ్ళు పట్టడం. అసలు దొంగ కోళ్ళు పట్టాక దాంతో కర్రీ వండితే ఉంటది, దాని టేస్ట్ వేరే ఉంటది. అసలు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. ఎట్లయింది అని అడుగు. అదే నెక్స్ట్ పండుగలప్పుడు కోడి పందాలు ఆడటం. కోడి పందాలు. సంక్రాంతి అప్పుడు కోడి పందాలు. అవును, ఊరు అంగరంగ వైభవంగా ఉంటది. నెక్స్ట్ నిక్కలు కనిపించేలాగా లుంగిలు దోతులు. నిక్కర్ లోపటి నిక్కర్. అవిటికి పొక్కలు కూడా ఉంటాయి. రోడ్ పోతే ముఖాలు చూసుకుంటూ అవుతావు నువ్వు. యా గోచులతో స్నానం చేయడం చాలా బాగుంటది. గోచీలతో స్నానం చేస్తే బాగుంటదా? జాయిన్ సూపర్, థ్యాంక్ యూ. మా కామెడీ క్వీన్స్ ని కూడా అడుగుదాం. స్వామి ఆ విలేజెస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి నీకు? చెరువుల్లో అమ్మాయిలు అబ్బాయిలు స్నానం చేయడాలు, ఓపెన్ టాప్ బాత్రూమ్స్. అంటే మన ఇంటి మేడ మీద ఉంటే ఆ రవి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఇక్కడి నుంచి అక్కడికి చూడండి. ద సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో సైకిల్ చేస్తాం? పెళ్లి చూపుల్లో. ఇప్పుడు నీకు శ్రీముఖి పెళ్లి అవుతుంది, ఎదురు కూర్చున్నాను నేను పంతులు ఎలా సైకిల్ చేస్తారు. అమ్మో ఇది పబ్బులో పెట్టే ఎక్స్ప్రెషన్ లా ఉన్నాయి. పెళ్లిలో ఎక్స్ప్రెషన్స్ ఒక ఆర్టిస్టే చేయగలుగుతుంది, ఒక అందమైన అమ్మాయి చేయగలుగుతుంది. ఇప్పుడు సౌమ్యతో పెళ్లి అవుతుంది, నేను పూజారి. ఇక నువ్వు మరీ దానికి పిలిచినట్టుంది. అందుకే సైకిల్. నీకు ఎప్పుడు పేలుతా తెలుసా నువ్వు ఇట్లా అంటే ఆమె. నెక్స్ట్ మమ్మీ పక్కన ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కి సైకిల్ చేయడం. ఎలాంటి సైకిల్ చేస్తాం అప్పుడు? అంటే ఇప్పుడు కాదు మమ్మీ ఉన్నారు. దేనికి? అంటే కాల్ చేస్తున్నా, ఎప్పుడైనా పిలుస్తున్నా, లైక్ కాల్ చేస్తున్నా అంటే
నెక్స్ట్ ఎగ్జామ్ లో ఆన్సర్ రాకుంటే చూపించు. అది అమ్మాయి కనుగొంటుంది చూపించట్లేదు. నెక్స్ట్ పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ కాకముందు పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కాకముందు ఎలాంటి సైకిల్ ఉంటాయి? రొమాంటిక్. అప్పుడు ఇట్లాంటివి ఉండవు, డైరెక్ట్ ఉంటాయి అన్ని. లేదు శోభనం కాలే కదా. శోభనం గదిలో వచ్చి గుంజు కొడుతుంది. ఒకవేళ నేను నా గర్ల్ ఫ్రెండ్ తో బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా తన వైపు చూస్తుంటే ఏం చూస్తున్నావు బే అని సైకిల్ చేస్తాను. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. నెక్స్ట్ మన గర్ల్ ఫ్రెండ్ పక్కన వేరే అబ్బాయిలతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ పేకాట ఆటప్పుడు పక్క ఉన్న దాంట్లో చూసి సైకిల్ చేయడం. అదేరా అరే ఇదేరా అరే నేను ఇదేస్తారా. నెక్స్ట్ లైబ్రరీలో లవర్స్ సైకిల్ చేసుకుంటారు. వావ్, ఎలాంటి సైకిల్ చేసుకుంటారు చెప్పు మహేష్. లవర్స్ అన్నా కానీ నేనని చెప్పలే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లంచం తీసుకున్నప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ లేచినప్పుడు వెన్ వి డోంట్ వాష్ అవర్ మౌత్ వి డూ సైకిల్ చేసుకుంటాం. లేకపోతే ఆ వాసనకి అన్నయ్య ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు చెల్లి బయటికి వచ్చినప్పుడు అన్నయ్య సైకిల్ చేస్తాడు చెల్లిని. బోల్ జల్దీ బోల్. సీరియస్ క్లాస్ నడిచేటప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తే సార్ని పక్కన తీసుకో చెప్తాం. సార్ సైకిల్ చేస్తాం. సార్ మరి పక్కకు వస్తాడు నువ్వు రమ్మంటే. రాడు కాబట్టి సైకిల్ చేస్తాం సార్ సార్ అని. ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది, మెల్లగా ఇట్లా అవుతుంది, దాని తర్వాత ఇట్లా అవుతుంది, దాని తర్వాత మెల్లగా నీళ్ళు కారినట్టు అనిపిస్తుంది. యోధా రమ్య మీరెప్పుడు సైకిల్ చేస్తారు? ఆడుకోవడానికి సైకిల్ ఎందుకు? ఆడుకుందాం పా అంటే అయిపోతుందిగా. మేము మీలాగా వీధి కుక్కలా అరుస్తాం అనుకుంటున్నావా? సూపర్, ఫెంటాస్టిక్ ఆన్సర్స్. సో వచ్చేస్తుంది రచ్చ చేయడానికి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సౌమ్య. రియల్ లైఫ్ నాన్నలు ఎలా ఉంటారు, సినిమా డాడీలు ఎలా ఉంటారు? కొంతమంది ఫాదర్స్ అరుణాచలం సినిమాలో నాన్నగారు లాగా ఉంటారు అన్నమాట. ఎలా? నాన్న నేను నీకు 30 కోట్లు ఇస్తాను రా, ఈ 30 కోట్లు నువ్వు ఒక వారం రోజుల్లో ఖర్చు పెట్టేవనుకో, అప్పుడు నీకు డబ్బు మీద ఉన్న మోజు తీరిపోయి నీకు 300 కోట్లు ఇస్తాను రా, నువ్వు చేయగలవా? అప్పుడు కొడుకు ఖుషి అయిపోయి ఖచ్చితంగా ఖర్చు పెడతాను నాన్న అని అంటాడు. కానీ నిజం జీవితంలో మన నాన్నగారు ఉంటారే, ముష్టి వెధవా, అసలు నా కడుపులో ఎలా పుట్టాడు రా నువ్వు? ఫోన్ బిల్లు కరెంట్ బిల్ కట్టడానికి ఇచ్చిన 200 రూపాయల్లోంచి 20 రూపాయలు ఫోన్ రీఛార్జ్ కి చేసుకుంటావా? నెక్స్ట్ రకం నాన్న సూర్య సన్ ఆఫ్ కృష్ణలో నాన్నగారు అన్నమాట. సూర్య నిన్న చూశాను రోడ్డు మీద అమ్మాయితో మాట్లాడుతున్నావు, వద్దు. మన ఇల్లు చిన్నగా ఉన్న పర్లే, బాగుంటుంది. నువ్వు అమ్మాయితో ఇంట్లోనే కూర్చుని మాట్లాడు, బయట బ్యాడ్ నేమ్ వస్తుంది. నిజ జీవితంలో మన నాన్న రే మన గోపిగాడేనా అక్కడ అమ్మాయితో మాట్లాడుతుంది? వాడేనా? ఇదంతా నీ పెంపకమేం? చెప్తా, కట్ట కట్ట కట్టది ఎద్దవ్వా అమ్మాయితో మాట్లాడతాం. మూడో రకం నాన్న ఆడవారి మాటలకి అర్థాలే వేర్లో లాంటి కోట శ్రీనివాస్ గారు లాగుంటారు. ఎలా అంటే, అయ్యో నా కొడుకు రోజంతా ఇంట్లో కష్టపడి బస్ లో వేళ్లాడుతూ వెళ్తున్నాడే, ఓకే చేతక్ ఉంటుంది వాళ్ళ దగ్గర పాత పుట్టుక్ పుట్టుక్ అంటూ చేతక్, అది తోసుకెళ్లి జుమ్ జుమ్ R15 తీసుకొస్తాడు. అసలు చేతక్ ఎక్స్చేంజ్ లో R15 ఎలా వస్తుంది చెప్పండి? కానీ నిజ జీవితంలో ఉంటారు నాన్నలు. నీకు బైక్ అంటే నాన్న కాలేజ్ 20 కిలోమీటర్లు ఉంది, బస్ లో రోజు వెళ్ళాలంటే కష్టం అవుతుంది, బైక్ అయితే ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేస్తా. ఏ బైక్ కావాలి అంటే నాన్న పల్సర్ ఏదో. పల్సర్ అయితే సీట్ ఇలా ఉంటుందని అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టుకుని బాగా నిన్ను పట్టుకునేటట్టుగా ప్లాన్ చేసావు కదా. కాదు నాన్న, మైలేజ్ మాట వద్దురు, నీకు రేపటి నుంచి బస్ పాస్ ఇస్తా,
దాంట్లో 2 స్టాప్లు, మన ఇంటి బయట ఒకటి, నీ కాలేజ్ బయట ఒకటి. ఓకే, మరి మా సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? టెంపుల్స్ లో అబ్బాయిలు చేసే ఓవర్ యాక్షన్ గురించి చెప్పండి. వెళ్తారు ఒక అందమైన అమ్మాయి పాపం దానికది దండం పెట్టుకుని ఏదో కొబ్బరికాయ కొట్టుకుని వాళ్ళ మమ్మీతో పాటు కూర్చుని లలిత శాస్త్రం విష్ణు శాస్త్రం చదువుతూ ఉంటుంది. పక్క నుంచి అబ్బాయి ఓవర్ యాక్షన్ అన్నమాట. అక్కడ అమ్మాయికి వచ్చింది, తెగ ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటారు. 108 ప్రదక్షిణాలు ఏ రోజు ఏ అబ్బాయి మొక్కుకోడు ఎగ్జామ్ కి తప్ప, కానీ వీడు మొక్కేసుకున్నట్టు తెగ తిరిగేస్తాడు. బాబు ఎన్నో ప్రదక్షిణ? నన్నండి యాక్చువల్లీ నాది గేట్ ఐఎల్స్ ఇవన్నీ రాశానండి. అమెరికాకి జస్ట్ వీసా రావాలి, సో దానికోసం 108 ప్రదక్షిణాలు. ప్రసాదాలు ఎక్కడ ఇస్తున్నారని అడిగారు. నేను ప్రసాదాలు బిలీవ్ చేయను. వచ్చిన ఎవరన్నా పాపం అనాథ వాళ్ళు ఉంటారు, ఆకలి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. నమస్కారం, మీ అమ్మాయి అండి? అవును. ఓ హాయ్ హాయ్, నేను టెంపుల్ కి వస్తూ ఉంటాను ప్రతి వెన్స్డే. మీరు వస్తారు? నువ్వు ప్రదక్షిణ చేసి వెన్స్డే కలుస్తానండి. ఓకేనా? బాయ్. ఇప్పుడు వస్తుంది మా అంజలి, మీ మొగలను మళ్ళీ టార్గెట్ చేసి వచ్చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి. చూపులన్నీ వచ్చి నన్ను గుర్తుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మనలో ప్రతి మనిషిలో ఒక జంతువు ఉంటాడు కదా, రవిలో కూడా ఉన్నాడు. ఏం రవి? నాలో పందికొక్కుంది. సో ఇప్పుడు ఏంటంటే మన పటాసులో కూడా ఎంతమంది ఉన్నామో అంతమందికి సంబంధించి ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క జంతువు గుర్తొస్తూ ఉంటుంది. చింపాంజీ ఏంటంటే ఎప్పుడు చూసినా ఏకిల్ చేష్టలు చేస్తూ, కోతి పనులు చేస్తూ, ఒళ్ళంతా బొచ్చుతో ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని చూడాలంటే మనం రెగ్యులర్ గా జూకి వెళ్లాల్సి వచ్చేది. బట్ మన పటా స్టార్ట్ అయినప్పటి నుంచి జూకి వెళ్లకుండా దాన్ని మన పటా సెట్ లోనే చూస్తున్నాం. నాకు తెలుసు. రవి సూపర్ సూపర్. ఎందుకంటే రవి కూడా ఎప్పుడు కోతి చేష్టలు చేస్తూ ఆ ఒళ్ళంతా బొచ్చేసుకొని చేయడుందండి. ఏదో చూసారు మీరు? ఏడు చేసా అంటే దాన్ని చూస్తే నిన్ను చూడాల్సిన అవసరం ఉంది చెప్పిక. చింపాంజీ నువ్వు సేమ్ టు సేమ్ కదా. అండ్ నెక్స్ట్ బాయిలర్ కోడి తెలుసా? బాయిలర్ కోడి బాగా కండబట్టి పెట్టలాడుతూ చాలా ముద్దుగా రోజు తినాలనిపిస్తుంటుంది. మన శ్రీముఖి 9 o'clock కి అబ్బాయిలందరూ శ్రీముఖిని చూస్తూ పాపం నాటుకోడి బాయిలర్ కోడిని తినడం మానేసి గుట్టకలేసుకొని తింటున్నారు. ఇండైరెక్ట్ గా గుడ్డు పెడుతుంది అంటున్నావు. సో జనరల్ గా ఏంటంటే ఒక్కొక్క మనిషిని చూస్తే ఒక్కొక్క జంతువు గుర్తొస్తూ ఉంటుంది. కానీ నాకు లోపం చూస్తే 2 జంతువులు గుర్తొస్తాయి. బాడీ నుంచి ఇక్కడ వరకు ఏమో ఏనుగు గుర్తొస్తుంది, ఈ హెడ్ మాత్రం ముళ్ళపంది గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు చూసినా మనం వేస్ట్ గా ఉన్న ఇనప సామాన్ ఏం చేస్తాం? ఇంటానికి వేస్తాం. లోపల ఏం చేస్తాడు? మెళ్ళో వేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూసినా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు. అందరూ చెప్తుంటారు అనుకుంటా లోపుకి, బాబు ఆ బట్టలు చిరిగిపోయిన కుట్టుకోరా 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 అంటే వాడికి ఎక్కడ కుట్టుకోవాలో తెలియక మొహం అంతా కుట్టేసుకుంటుంటాడు. మన రచ్చరవిని చూస్తే నాకు పిచ్చి కుక్క గుర్తొస్తుంటుంది. పిచ్చి కుక్కను చూస్తే మనకి ఎంత కంగారు వస్తుందో రచ్చరవి స్కిట్ స్టార్ట్ అయితే కూడా అంత కంగారు వస్తుంది. మామూలు కుక్కను చూస్తే మనకి అంత టెన్షన్ ఉండదు, కానీ పిచ్చి కుక్కను చూస్తే కొంచెం అది ఎక్కడ కరిచేస్తుందో టెన్షన్ ఎప్పుడు కరుస్తుంది. ఆ రచ్చరవి కూడా ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు మా ఆడవాళ్ళని కరుస్తాడో తెలియదు. అలాగే మన అప్పారావు గారిని చూస్తే నాకు పంది గుర్తొస్తుంది. ఎందుకంటే అది బురదలోకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మై డియర్ లవ్లీస్ అండ్ స్మైలీస్ ఐ లవ్ యూ. యాక్చువల్లీ దాని కలర్ ఆయన కలర్ కూడా ఒకటే కాబట్టి అది చూడగానే నాకు మన అప్పారావు గారే గుర్తొస్తారు. అండ్ మన వెంకీని చూస్తే ఎగ్జాక్ట్ గా నాకు మంకీయే గుర్తొస్తుంది. కోతికి ఎప్పుడన్నా ఆకలేసిందంటే ఏం చేస్తుంటది? కొబ్బరి చెప్పు తింటూ ఉంటుంది. మనోడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా స్కిట్ లో డైలాగులు మర్చిపోతే అన్నా వాటర్ కావాలన్నా అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటాడు. సో అది ఎప్పుడన్నా దానికి కోపం వచ్చినా, దాని ఆనందం వచ్చినా
అని చప్పట్లు కొడుతూ ఉంటుంది కదా. కానీ మనోడు కూడా డైలాగ్ ఏదైనా చెప్పాలంటే మనందరం క్లాస్ ప్లీజ్ అంటే మనకి పర్లేదు. కోకిల తెలుసు కదా. కోకిల తను మాట్లాడితే కోకిల గుర్తొస్తుంది, తనని చూస్తే కోకిల అనిపిస్తూ ఉంటుంది, తను మాట్లాడితే కోకిల అనిపిస్తుంది, తన పాట పాడి తన గొంతు విప్పితే కోకిల అనిపిస్తుంది. ఎవరు? అంజలి. సూపర్. మరి మా అంజలికి ఎవరు ఎక్స్ట్రా ఫర్ టాపిక్ ఇస్తున్నారు? లవ్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళు కలిస్తే మళ్ళీ ఎలా ఉంటుంది? అమ్మాయి అబ్బాయి కలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఫీలింగ్స్. ఇప్పుడు నీకు ఒక అగ్లీ బాయ్ కావాలి అంతే కదా. అవును. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ది అగ్లీ బాయ్ రవి. జరుపురా. అది పంపించేసిన తర్వాత వస్తున్నా ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. రవి నువ్వేనా? అండి హనుమంతుడు గుడి ఎక్కడండి? ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా, చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. నువ్వు మాత్రం ఏమైనా చెప్పి చేసుకున్నావా? అయినా అదేంటి మీ ఆవిడ నేను సరిగ్గా చూసుకోవట్లేదా? ఆ కోడి బుచ్చిలా బొచ్చేంటి, గడ్డం ఏంటి, ఎంత బాగుండేవాడివి. ఇట్లా స్ట్రైట్ ఓకే రవి. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ షీ? చాలా క్లోజ్ మేము. మొన్న గ్యాలరీలో డిలీటెడ్ పిక్చర్స్ లో ఈ అమ్మాయి నా ఫోటోస్ ఉన్నాయా? నేను ఎలా తీస్తాను అంజలి ఆ ఫోటోస్? ఏంట్రా చెప్పలేదు నాకు, మర్చిపోయావేమో అనుకో. ఏంటండి పబ్లిక్ లో మీరు? పబ్లిక్ లో ఏంటండి మీరు? ఎవరు మీ ఇద్దరి మధ్య ఏంటి? మా ఇద్దరి మధ్య లేదు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే తను సరే మా పెద్దమ్మ కూతురు ఏదో అర్జెంట్ గా ఒక్క నిమిషం మా చెల్లెకి డబ్బులు అవసరం అంట. ఇటు నువ్వు అక్కడ చూడు, అక్కడ లుంగిలు బాదురుతావు నువ్వు. గడసరి అత్త ముద్దుల కోడలు ఇద్దరు వచ్చేస్తున్నారు మళ్ళీ స్టాండప్ చేయడానికి, గోల్ చేయడానికి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ యోధా సిస్టర్. గోపికమ్మా నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. హాయ్ హలో నమస్తే, నేనండి మీ రమ్యశ్రీని. హాయ్ హలో నమస్తే, అదేనండి నేను మీ యోధాని. ఓకేనండి, పక్కనింటి వాళ్ళు ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు, ఎందుకంటే మీ పక్కనింటి వాళ్ళని చూస్తూ ఉంటారు కాబట్టి. మరి అప్పట్లో పక్కనింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పట్లో ఎలా ఉంటున్నారు? మేము రెడీ, మీరు రెడీయా? వదినా, ఓ వదినా, ఏంటదినా? పని అయిందా వదినా? అయిందదినా, ఇప్పుడే మీ అనే పని పట్టొస్తున్నాడు. దానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నావు వదినా? నేనైతే పొద్దున లేవగానే మీ అన్నే పని పట్టేసాను వదినా. నీలా నేనంత ఫాస్ట్ కాదులే వదినా. వదినా ఏమనుకోకుండా కొంచెం దోమల బిళ్ళలుంటే ఇస్తావా? దేవల్ పిల్లలా? అవును వదినా, చెప్పడం మర్చిపోయాను, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? పంచదార కొంచెమా? ఇస్తానులే అమ్మా. వదినా నక్లిస్ ఎలా ఉంది వదినా? మా పుట్టింటి వాళ్ళు చేయించారు, బాగుందా వదినా? ఓహో ఇదన్నమాట సంగతి. బంగారు రేటు తగ్గిందిగా, అందుకే పెట్టుంటాను మీ పుట్టింటి వాళ్ళు. నాకైతే మా పుట్టింటి వాళ్ళు నాకు పెళ్ళైన కొత్తలోనే పెట్టాను వడ్డానం. అవునా వదినా? ఏదైతే ఇప్పుడు కనిపించట్లేదు. నడుము సన్న పడిపోయిందని జారిపోతుందని బీరువాలో పెట్టాను కదా. మా పుట్టింటి వాళ్ళు నాకు 10 ఎకరాల భూమి రాసిచ్చారు తెలుసా? అదేనా బీడు భూమి? అక్కడేం పండవుగా. లేకపోతే ఏంటి, మా పుట్టి
పుట్టింటి వాళ్ళైతే నాకు 20 ఎకరాల మామిడి తోట రాసి తెలుసా? అవునా వదినా? ఏది పురుగులు పట్టిన మామిడి తోటనా వదినా? పురుగులనే ఉంది, శ్రీముఖి వాడుకొని బాడీ స్ప్రే కొడితే చచ్చుకుంటారు. వదిన నీకు కూడా చెప్పడం మర్చిపోయాను వదినా. ఏంటి? మా పాలుడు రవి లేడు, రవి వచ్చి పాలిచ్చాడు. ఏంట్రా పాలింత పలుచగా ఉన్నాయని అడిగితే ఏమన్నాడు తెలుసా వదినా? ఏమన్నాడు? మా బర్రెనందరూ బర్రే అదే బర్రే 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 అని అందుకే మా బర్రె అలిగి డైటింగ్ చేస్తూ ఓన్లీ నీళ్ళే తాగుతుంది, అందుకే పాలింత పలుచగా వచ్చాయి అమ్మగారు అని అంటున్నాడు రవి. నీకంతే చెప్పాడే ఆ రవి గారు. నాకు ఏమని చెప్పాడంటే ఏంట్రా పాలింత పలుచగా ఉన్నాయంటే తోడేంటి గట్టిగా అవుతా అన్నాడు. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ సింపుల్. అప్పట్లో ఎలా ఉంటారో చూపించారు, ఇప్పట్లో ఎలా ఉంటారో చూపించండి. your time starts now. ఏమండి ఏమండి ఏంటండి? మీ పేరు? రమ్యకృష్ణ. మీ పేరు? రంభ అండి. అవునా, చాలా స్వీట్ నేమ్. అవునండి, అప్పుడప్పుడు ఈగలు కూడా వచ్చి వాళ్తూ ఉంటాయి. నేను అడిగింది ఏంటి, ఆమె చెప్పింది ఏంటి? ఓకేనండి, మరి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను నక్లీస్ డిజైన్ చేస్తూ ఉంటానండి. మరి మీరు? నేను ఫ్యాషన్ డిజైనర్. ఓహో అవునా. ఏమండి మీరు కట్టుకున్న చీర మీకు అస్సలు సూట్ అవ్వలేదండి, అస్సలు బాగాలేదు. నా దగ్గర రండి, నేను మంచి శారీ డిజైన్ చేసిస్తాను. ఓకే, మీ మెడ ఇంతుంది, అలాగే ఇంతుంది. నా దగ్గర రండి, నేను మంచిగా ఇలా డిజైన్ చేసిస్తాను. ఓకే ఓకే అండి. మీకు ఒకటి చెప్పాలండి. ఏంటండి? మా వాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, వాడు క్లాస్ ఫస్ట్ వచ్చాడని మా ఆయన వాడికి ఐఫోన్ కొనిపించాడు. ఏంటో మా చాలా రిచ్ ఫ్యామిలీ అండి, ఏం చెప్పినా వినట్లేదు మా ఆయన. మా ఇంట్లో పని మనిషి కూడా ఐఫోనే వాడుతుందండి. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మా వారు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ల్యాప్టాప్లు కనిపించారు తెలుసా? ఎంతో రకం చూస్తున్నావే, చెప్తానండి పని చెప్తా. అయిపోయిన చేతులు. ఏమండి నా కోసం మా ఆయన జపాన్ నుంచి ఐరన్ బాక్స్ తెచ్చారు తెలుసా? ఐరన్ బాక్స్ ఎందుకు? అది ఇక్కడ దొరకట్లేదా? ఇస్త్రీ పెట్ట. చూడండి రమ్యకృష్ణ గారు, మీ ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ ఏమో ఇలా ఇలా అంటే చీరల ముడతలు తీస్తుంది. మా ఆయన జపాన్ నుంచి తెచ్చిన ఐరన్ బాక్స్ ఏమో ఇలా ఇలా అంటే కళ్ళ కింద ముడతలు తీస్తుంది. మా ఆయన నా కోసం చైనా నుంచి మిర్రర్ తెచ్చారు తెలుసా? చైనా నుంచి మిర్రర్ తెచ్చారంట, విన్నారా? దానికి చైనా ఎందుకండి, ఇక్కడ చైనా బజార్ లో కూడా దొరుకుతాయి. మన రవి వెళ్తూ ఉంటాడు ఆ చైనా బజార్. మిర్రర్ అంటే ఇలా చూసుకునే మిర్రర్ కాదు, నువ్వు నేను. మరి ఇలా చూస్తే శ్రీముఖి ముఖం అందంగా అయిపోయింది తెలుసా? మేము ఈ రోజు బెంచ్ కాళ్ళు అలా సినిమాకి వెళ్తున్నాం, మీరు వస్తారా? నేను మీకు సిగ్గవుతుంది, టికెట్స్ బుక్ చేయడానికి డబ్బు అవుతుంది అంతే కదా? అదే లేదు, మేమే టికెట్స్ బుక్ చేస్తాం. అది కాదండి, మేము లంచ్ కి వెళ్తున్నాం. లంచ్ కా? ఎవరింటికి? అది మహేష్ బాబు అని. నిజంగా మహేష్ బాబా? నేను పెద్ద ప్రాణం తెలుసా మహేష్ బాబుకి. నువ్వేంటే మా ఊళ్ళో పోస్టర్ వేస్తే మా ఇంట్లో తెచ్చి పీకేస్తా. అవునా? నువ్వేంటే మా ఊళ్ళో ఎంత పెద్ద పాత్ర ఎత్తారు, ఆ పాత్ర దగ్గర కూర్చుని దాన్ని ఇస్తా తెలుసా? అవునా? మరి నన్ను తప్పకుండా తీసుకోవాలి. ఏంటి ఒరిజినల్ బయటపడినట్టుంది? నేను పాలోడు, ఆమె పని మనిషా, ఇప్పుడు బయట మీ పడ్డారు. ఒరిజినల్స్ బయట పడుతున్నాయి. నీ పేరు రియల్ గానే రంభనే కాదండి, నా పేరు రాజమ్మ. పేరేంటి? రక్తలే. మనం ఇక్కడ నేను ఇక్కడ పని మనిషి కావాలంటే శ్రీముఖి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నా. మరి
లో ది బెస్ట్ పంచ్ డైలాగ్ నా మీదే పడింది. మన మహేశ్వరికి ఇచ్చేద్దాం. వెల్కమ్ మహేశ్వరి. ఎలాంటి సందర్భాల్లో సైకిల్ చేస్తాం? లైబ్రరీలో లవర్స్ సైకిల్ చేసుకుంటారు. వావ్, ఎలాంటి సైకిల్ చేసుకుంటారు చెప్పు మహేశ్వరి. లవర్స్ అన్నా కానీ నేనని చెప్పలే కదా.